చెట్టు నరికితేనే కఠిన చర్యలుండే రక్షిత అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా అనుమతులు ఎలా మంజూరవుతున్నాయి? ఒక సంస్థ కోసమే ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారంటే ఎవరి ప్రమేయం ఉంటుంది? ఇప్పటికే కొడిగట్టిపోతున్న కృష్ణానది భవిష్యత్ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలేం కావు. చాటుమాటుగా ప్రభుత్వ పెద్దలు అధికారులు సాగిస్తున్న వ్యవహారాలు పర్యావరణానికి ముప్పు తెచ్చిపెట్టేలా ఉంటున్నాయన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితి నుంచి సహజ వనరులను రక్షిస్తేనే మనుగడ, కాదంటే వినాశనమే. పదేళ్ల క్రితం నల్గొండ జిల్లాలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం సర్వేలు జరిపారు. అక్కడ తీవ్ర ఆందోళన చెలరేగడంతో దృష్టి మహబూబ్ నగర్ జిల్లా వైపు సారించారు. 2003 ఆగస్టు 19న నల్గొండ జిల్లాలో అణుశక్తి సంస్థ ప్రతినిధుల బృందం పియ్యేపల్లి మండలం పెద్దగట్టు తండాలో పర్యటించింది. మట్టి నమూనాలు సేకరించి యురేనియం ఆనవాళ్లు గుర్తించారు. ఇందుకు 2002లోనే గ్రామాన ప్రచారం నిర్వహించారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరిపే తరుణంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రజా సంఘాలు వ్యతిరేకించడంతో ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. గత ఏడాది సైతం నల్గొండ జిల్లాలో పెద్దముళ్ల చిత్రాలగుట్టలో తవ్వకాలు సాగించారు. వాటి నుంచి వెలువడిన నీరు తాగి మూగజీవాలు మృతి చెందినట్లు ఆరోపణలున్నాయి. అదే జిల్లా చెన్నంపేట మండలంలోని కమాన్పల్లి, తెల్దార్పల్లి, చిత్రాలగుట్టలో మరోసారి ఏఎండి పరిశోధనలు నిర్వహించింది. పూలదేవి బండ, పద్మారం తండాల్లో సర్వే సైతం చేపట్టింది. అదే తరహాలో మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపూర్, పదర, ఊరుమామిళ్లలోనూ తవ్వకాలు నిర్వహించారు. మేమైతే ఊరిడిచిపోము. మాకు వచ్చే మా శేలలో బోలు చేసిండ్రు. మేము ఎక్కడ పోయి బతకాలి? మేము చూడ అడిగిన చూడలేక, మేము అన్నం లేవ నిగులు లేక మా కన్నా కష్టాలు పడుతుంటే మీరు వచ్చి మమ్మల్ని లేపితే మేము ఎక్కడ పోవాలి? మీరే వచ్చేమో మాకు అరేకలు చూసి ఆట ఆడిచి ఇక్కడ బోలు చేసి మా శేలని పాడు చేసిండ్రు. మేము ఎక్కడ పోవాలి? మాకు 10 లక్షలు వద్దు, 1 లక్ష వద్దు. మేమైతే మా ఊరు ఇడవం, మా భూములు ఇడవం, మా ఇళ్ళు ఇడవం. మేము పోము. కన్నా కష్టాలు పడి రాయికింత నీళ్లు తాగి ఇళ్ళు కట్టుకున్నాం. మేము కడుపులు ఉపవాసం పేగలు కట్టుకొని ముడేసుకొని బతుండం. మేము మా ఊరు లేపి ఎక్కడేస్తాం? ఎక్కడ చావాలి? ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే అసలు యురేనియం తవ్వకాలకు అడ్డేందుకు? కేవలం కొద్ది ప్రాంతాల్లోనే లభించే సంపదతో ఏళ్లపాటు రాష్ట్ర అవసరాలను తీర్చే అవకాశముందని భావిస్తున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం ఎందుకు? అసలు కథంతా ఇక్కడే ఉంది. యురేనియం తవ్వకాలంటే బాంబుల్ని పక్కలో పెట్టుకుని నిద్రిస్తున్నట్లే. వాటి తవ్వకాల వల్ల వెలువడే రేడియో ధార్మికత పర్యావరణానికి సంకటమవుతుంది. పచ్చని ప్రకృతి మాయమై ఆ ప్రాంతమంతా మూడువారిపోతుంది. కిలో యురేనియం వెలికి తీయాలంటే వందలాది టన్నుల ముడి పదార్థాన్ని తవ్వాలి. అలా తవ్వినప్పుడు వెలువడే రేడియో ధార్మిక రేణువులు నీటిలో, గాలిలో కలిసిపోయి జీవం మనుగడపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. జన్యులోపాలు, పుట్టబోయే పిల్లలకు మానసిక వైకల్యం ఏర్పడుతాయి. ఏ దేశం కూడా ఇంతవరకు తవ్వకాల ద్వారా 10% మించి యురేనియం ఉత్పత్తి చేయట్లేదు. ఇదిలా ఉంటే యురేనియం సరఫరా అంటే ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని చేయడమే. రవాణాలో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మాకు ఈ ఊళ్ళోనే బద్దెరు ఉంది. మేము ఎక్కడ పోయి బతికేటోళ్ళం కాము. మాకు గొడ్లు గాని, గోదలు గాని అన్ని పసులు మాకు ఈడైతే భద్రం అయితేవి. మేము ఎక్కడ పోతే కూడా మేము బతకలేము. మేము ఏం పెట్టి బతకలేము. మేము ఎట్లా బతకాలి? ఇక్కడంగా పోయి మమ్మల్ని ఎందుకు లేపుతారు? మా పట్ట భూముల్లో ఎందుకు వేస్తారు? మీరు బోలరు. మీకు ఏమో ఆస్కారం ఉంది? మీకున్న ఆస్కారం మరి మాకు చూపించి పోవాలి. మీరు మాకు చూపించాలి ఆ ఆస్కారం. మా ఆస్కారంలో మీరు వేసేటందుకు మీరు ఎవరు? మాకేమొద్దు ఆ డబ్బులు గిట్ట, మాకేమొద్దు. మాకు ఆ డబ్బులు ఇస్తే మాకు ఆ డబ్బులు ఎన్ని వద్దులు అయితేవి. మేము ఏ దేశం పోతే మాకు ఇల్లు ఆడ ఉంటుంది, చేను ఆడ ఉంటుంది. మరి రక్షణ పరికరాలు, రియాక్టర్లు, బుల్లెట్లు, మిస్సైళ్లు, విద్యుత్ తయారీకి యురేనియాన్ని వినియోగిస్తారు. అధిక సాంద్రత కలిగిన ఈ పదార్థాన్ని అత్యంత చల్లని ప్రదేశంలో ఉండేట్లు చూస్తారు. యురేనియం సేకరణలో ప్రపంచ చరిత్రను గమనిస్తే ఆస్ట్రేలియా మినహా ఏ దేశమూ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేదు. గతేడాది ఆ దేశం 4000 టన్నుల యురేనియం ఉత్పత్తి చేసింది. ఇందులో సింహభాగం శుద్ధి చేసిన ఇంధనాన్ని ఐరోపా, అమెరికా, జపాన్ కు విక్రయించింది. యురేనియం విక్రయాల ద్వారా 2007లో $586 మిలియన్, 2008లో $972 మిలియన్ ఆస్ట్రేలియా సంపాదించింది. ఈ ఏడాదికి గాను 10,000 టన్నుల యురేనియం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోగా విక్రయాల ద్వారా $1.3 బిలియన్ సొమ్మును ఆర్జించాలని చూస్తోంది. అయితే ఫుకుషిమా ఉదంతం తర్వాత చాలా దేశాలు అణుభద్రతపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. నిజాలను గుర్తించిన జపాన్ సైతం అణు రియాక్టర్లను క్రమంగా తగ్గించుకోవాలని చూస్తోంది.
హిరోషిమా నాగసాకిపై అణు దాడి జరిగి 6 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ గడ్డి పరక మొలవలేదు. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని గమనించని మన దేశం మాత్రం అణు విద్యుత్ లక్ష్యాలను ఏటికేడు భారీగా పెంచుకుంటూ పోతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే యురేనియం ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. అంత పెద్ద ఎత్తున ఎలాగూ దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి దేశంలో స్వతహాగా లభ్యమయ్యే సహజ సంపదపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు యురేనియం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అమరావతి మండలంలో 4 గ్రామాలలో బోర్లు వేయించడం జరిగింది. ఆ బోర్లు కూడా రహస్యంగా వేయిస్తే ప్రజలందరూ కలిసి తిరుగుబాటు చేసి బోరు బండిని తగలబెట్టడం జరిగింది. మొన్న పదరాలో వచ్చినటువంటి ప్రజాప్రాయ సేకరణ కూడా గ్రామ ప్రజలందరూ అఖిలపక్ష సంఘాలతో కలిసి వ్యతిరేకించడం జరిగింది. శ్రీశైలం సబ్ బేసిన్, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా ఖనిజ నిక్షేపాలున్నట్లు గుర్తించి చాలా కాలమే అయింది. వజ్రాలు, బంగారం, వెండి, రాగి, మాంగనీసు, యురేనియం ఉన్నట్లు నిర్ధారించారు. 2010లో డిబిట్స్ సంస్థకు అనుమతులిచ్చింది వజ్రాల వెలికితీత కోసమే. ఆ సంస్థ తవ్వకాలు జరుపుకునేందుకు 236, 237, 243 ప్రత్యేక జీవోల ద్వారా ప్రభుత్వం తవ్వకాలకు తలూపింది. వీటితో పాటు యాత్రాస్థలిగా పేరున్న నల్లమల కొండల్లో శైవక్షేత్రాలు, జలపాతాలు, సెలయేళ్లు లెక్కలేనన్నున్నాయి. మహబూబ్ నగర్ సరిహద్దులోని మల్లెల తీర్థం, మద్దిమడుగు ఆలయం, లొద్ది మల్లయ్య క్షేత్రం, సలేశ్వరం వంటి ప్రాంతాలు నల్లమలకే విశిష్టతను ఆపాదించాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాల కోసం అని చెప్పి ఇంతకుముందు ఏరియల్ సర్వే జరిగింది. ప్రస్తుతం 6 నెలల ముందు కూడా ఏరియల్ సర్వే చేశారు. ప్రధానంగా డిబిట్స్ అనే ఒక బహుళజాతి కంపెనీకి ప్రభుత్వం 2009లో 236, 237, 242 జీవోలు జారీ చేసింది. ఇక్కడ ఉండేటువంటి నల్లమల్ల ప్రాంతాన్ని మొత్తం కూడా త్రవ్వకోవచ్చని చెప్పి అనుమతి ఇచ్చింది. దానివల్ల ఈ త్రవ్వకం చేపట్టడం వల్ల ఇక్కడ ఎంతో చరిత్ర కలిగినటువంటి అటవీ ప్రాంతం మొత్తం అంటే డిస్టర్బ్ చిన్నభిన్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ తరతరాలుగా కొన్ని తరాలుగా నివసిస్తున్నటువంటి చెంచులు, ప్రధానంగా చెంచుల సంస్కృతి, చెంచుల జీవన విధానం మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశాలున్నాయి. నల్లమల్లలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పటిష్టమైన అటవీ రక్షణ చట్టాలున్నా ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడం ఏంటని పర్యావరణవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. నిజాం కాలంలో తవ్విన ఋషుల చెరువు నల్లమల్లలోని జంతువుల దాహార్తిని తీర్చుతోంది. వర్షాకాలంలో ఈ చెరువులోకి అధికంగా నీరు వచ్చి వ్యూ పాయింట్ ప్రాంతంలోని వందలాది ఎకరాల అడవిని ముంచేస్తోంది. అలాంటి చెరువుకు 2 చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లు పూడ్చేందుకు 7 ఏళ్ల క్రితం రాష్ట్ర సర్కారు 44 లక్షల్ని మంజూరు చేసింది. అయితే పనులు ప్రారంభించాలని చూసినప్పుడల్లా అటవీ శాఖ అభ్యంతరం చెప్పేది. గత 7 ఏళ్ల నుంచి అదే తంతు కొనసాగుతోంది. అంతటి పటిష్ట రక్షణ ఉన్న నల్లమల్లలో యురేనియం తవ్వకాలకు ఎలా అనుమతిస్తారన్నది చర్చనీయాంశమైంది. దీనికి ఇంకో ఉదాహరణ కూడా ఇక్కడి వారు చెప్తారు. అమరాబాద్ మండలంలోని మారడుగు, ఊరుమామిళ్ల, ఇప్పలపల్లి గ్రామాలకు తాగునీరు, 10,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు మానుగడ్డ వాగు ఎత్తిపోతల పథకానికి అధికారులు రూపకల్పన చేశారు. కానీ దీనికి అటవీశాఖ మోకాలడ్డింది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల 5 హెక్టార్ల అటవీ భూమి నాశనమవుతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం 5 హెక్టార్ల భూమికి అడ్డు చెప్పిన అటవీశాఖ మరి యురేనియం కోసం 2000 చదరపు కిలోమీటర్లలో తవ్వకాలు జరిపేందుకు ఎలా అనుమతిస్తోందన్నదే ఇక్కడ అసలు మతలబు. న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రపంచవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారు. దాని పని దాదాపుగా ముగిసిపోయినట్లే. కానీ మన దేశంలో మాత్రం దాని పెద్ద ఎత్తున మళ్ళీ కొత్తగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకసారి వెనకపోతున్నప్పుడు ఒక్క ఇండియాలోనే అంత ఇదిగా చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు మన జపాన్లో జరిగిన యాక్సిడెంట్ సునామీ వల్ల జరగలేదు. సునామీ ఒక కారణమే కానీ మానవ తప్పిదాల వల్లే జరిగిందని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ చెబుతుంది. అంత డెవలప్డ్ కంట్రీ జపాన్లోనే వాళ్ళు అన్ని తప్పులు చేసి రకరకాల సమస్యలు సృష్టించుకుని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించి అన్ని ప్లాంట్లు మూయించేస్తే మన దేశంలో మొన్ననే రాబర్ట్ బాటా దగ్గర యాక్సిడెంట్ అయింది, లీక్ అయింది, ట్రిటియం లీక్ అయింది. ఇలాంటివి ఎన్నవుతున్నాయో ప్రజలకు తెలియని కూడా తెలియదు. పచ్చదనం పరుచుకొని జీవ వైవిధ్యానికి పెట్టని కోట అయిన నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు నిజంగా ప్రమాదకరమే. ఎందుకంటే నిర్లక్ష్యానికి, అలసత్వానికి మన అధికారులు ముందు వరుసలో నిలుస్తారు. వాటిని నిల్వ చేసేందుకు ప్రపంచంలోని అగ్రదేశాలే భయాందోళనలు వ్యక్తం చేసే పరిస్థితి. అలాంటిది యురేనియం నిల్వ చేసేందుకు సరైన సాంకేతిక పరిజ్ఞానం కూడా లేని మన దేశంలో
వాటికి భద్రత ఉంటుందన్న నమ్మకం ఎవ్వరిలోనూ లేదు. ఖనిజాన్వేషణ పేరిట సాగిస్తున్న హడావుడి నల్లమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అరుదైన జంతువులు, జీవజాలాలకు కేంద్రమైన నల్లమలలో యురేనియం తవ్వకాలు చిచ్చుపెట్టాలే కనిపిస్తున్నాయి. ఈ తవ్వకాలు జరిపితే ఇక్కడ జంతుజాలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం ఒకప్పుడే ఈ నల్లమలకు పులుల కేంద్రాన్ని ప్రకటించింది. ఇప్పుడు అలాంటి కేంద్రంలోనే ఈ తవ్వకాలు చేపట్టడం వల్ల అరుదైన పులులు కూడా అంతరించిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల్ని పెడిచేను పెడితే భవిష్యత్తులో నల్లమలలో అంధకారమే అలుముకుంటుంది. కెమెరామెన్ రవికుమార్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.